తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ 1 తెలుగు ఛానల్ కు స్వాగతం. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో ర్యాగింగ్, విద్యార్థిని చితకబాదిన తోటి విద్యార్థులు. చిత్తూరు జిల్లా పుత్తూరు సిద్ధార్థ కళాశాల హాస్టల్లో ర్యాగింగ్, విద్యార్థిని చితకబాదిన తోటి విద్యార్థులు. కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి. సిద్ధార్థ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై దాడి చేసిన 2వ సంవత్సరం సీనియర్ విద్యార్థులు. 5గురు కలిసి ఒక విద్యార్థిని కొడుతూ, సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ, ర్యాగింగ్ విషయం బయటికి చెప్తే చంపుతామని బెదిరింపులు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థి తల్లిదండ్రులు వెంటనే పోలీసులు ఈ ర్యాగింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరడమైనది. ఒక అమాయక విద్యార్థిని రూంలో ఒంటరిగా తీసుకెళ్లి ఇలా విచక్షణారహితంగా కొడుతుంటే కళాశాలలో హాస్టల్ వార్డన్లు, కళాశాల యాజమాన్యం ఏం చేస్తుంది? అతనికి ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరు? ఫీజులు కట్టించుకోవడం, కాలేజీలో గంటకో పాఠం చెప్పడమేనా? అభం శుభం తెలియని ఇలా అమాయకపు విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో రోజురోజుకు మితిమీరిపోతున్న పట్టించుకోని యాజమాన్యంపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేయండి.